శరన్నవరాత్రి శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు. హరే కృష్ణ. ఇవాళ గజానంద్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు తెలుగు వస్తుంది కదా అందరికీ కూడా. గజానంద్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రోగ్రాం, అమ్మవారి స్మరణ చేస్తూ మరి మనము రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నాం. ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటే కానీ హిందువుగా పుట్టం. మరి హిందువుగా పుట్టడం మరియు భారతదేశంలో పుట్టడం అంటే ఎన్నో జన్మల అదృష్టంగా భావించాలి. మరి అలా మన పండగలు మనందరం కూడా ఘనంగా చేసుకుంటున్నాం. మొన్న గణేష్ నవరాత్రులు కూడా చాలా ఘనంగా చేసుకుంటున్నాం. మరి అమ్మవారి నవరాత్రులు ఇంకా ఘనంగా చేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా నవరాత్రులు మండపాలు కాషాయ జెండాలు రెపరెపలాడుతూ చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి, హిందుత్వాన్ని చాటి చెప్తున్నాయి. హిందుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరులపై ఉన్నది. ఇలా హిందుత్వం ప్రమాదం అంచులో ఉంది. నేను చెప్తూనే ఉన్నా చాలా రోజుల నుంచి, హిందుత్వం ప్రమాదం అంచులో ఉంది. ఇంచుమించు 2000, 3000 మండలాలలో హిందువులు మైనార్టీలైనారు. 2 నుంచి 3000 మండలాలలో హిందువులు మైనార్టీలైనారు. మొన్న వచ్చి అడిగినారు, హిందువులు మైనార్టీలు అయితే ఏమవుతుంది అని నాన్న అడిగినారు. మొన్న బంగ్లాదేశ్లో ఏమైంది, అదే అవుతుంది భారతదేశంలో హిందువులు మైనార్టీలు అయితే. సో అందరూ కూడా హిందుత్వం కాపాడే దిశగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇక్కడ గోవును కాపాడే ప్రయత్నం గట్టిగా చేయాలి. ఒకప్పుడు 130,000 కోట్ల గోవులు ఉండే, 130,000 కోట్ల గోవులు ఉండే. మనం మనుషుల జనాభా 30,000 కోట్లు ఉండే. ఇవాళ మనం 130,000 కోట్లు అయినాం, గోవులు 30,000 కోట్లు. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందంటే నేల సాంద్రత మొత్తం ఖరాబ్ అయిపోయింది. మంచి పంట వండుతలే, కెమికల్స్ వేస్తున్నాం. అంటే ఆవు పేడ, ఆవు మూత్రం పడ్డ నేల సారవంతమైన నేల. ఇవాళ కెమికల్ తింటున్నాం, మనం అన్నం తింటలేం. మనం ఇవాళ క్యాన్సర్ అట్లాంటి రకరకాల రోగాలు ఎందుకు వస్తున్నాయంటే గోవులు తగ్గిపోయినందుకే వస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. హిందువుగా మనం మన గోమాతను కాపాడవలసిన అవసరం ఉంది. సో అందరూ కూడా ముందుండాలి. ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీలా తెలుసు మీకు ఎట్లాంటి దాడులు జరుగుతాయి హిందుత్వంపై. దాన్ని తిప్పి కొట్టాలంటే మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలి. సబ్ मिलजुल के रहे तो हिंदुत्व को बचा सकते. आज गजानन भाई कर रहे बोल के पुलिस वाले सब लफड़े करते गवर्नमेंट में. होल सिटी गया बोल तो पूरा एमआईएम का इम्पैक्ट रहता है. उनका इशारा पे इधर दुकान चलता, लेकिन इधर कोई हिंदू भाई सुनने वाला नहीं. तुम्हारा परमिशन किसी को जरूरत ही नहीं. जो उखाड़ना उखाड़ लो परमिशन के चक्कर में. हम किसी का परमिशन नहीं देते. ये हिंदू देश है, हमारा देश है, ये हिंदुस्तान है. जो हमारे त्योहार घट से करेंगे, बढ़िया करेंगे और जोरदार करेंगे. हमको छेड़ो मत. हमको छेड़ो तो फिर छिड़काने आप सोच भी नहीं सकते, उतना बड़ा होगा. सब गजानन भाई की तरफ से बोल रहा हूँ मैं, सब यूनिटी रहना. कुछ भी कोई हिंदू भाई को तकलीफ हुआ, वो कैसे आते मालूम ना. एक को थोड़ा तकलीफ, रोड पे थोड़ा गाड़ी गलत से लग गया बोले तो 100 जने जमा. अपन ना 100 नहीं 1000 लोग जमा होना. और एक बात बोलता हूँ मैं, क्या గొప్పతనం ఉంది హిందువులో, ఏం గొప్పతనం ఉంది అంటే నేను ఒకటే చెప్తా. హిందువులో ఉన్న దానగుణం మోహన్ ఉందా? వేరే మతాలకు ఉందా? హిందువులో ఉన్నంత దానగుణం ఉందా? అన్నదానం కూడా చేస్తాడా? మనం మతం చూడం, కులం చూడం, అన్నదానం పెడుతుంటే అన్నదానం చేస్తూనే ఉంటాం 1000 మందికి. ఏమన్నా చూసిర్రా? ముస్లిమ్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చూసిర్రా? ఇప్పుడు ఏమన్నా అంటే ప్రవీణ ముస్లింలా అని నన్ను తిడతారే ఉంటారు. పర్వాలేదు, తిట్టుకొని నాకేం బాగాలేదు. ఏమన్నా చూసిర్రా ముస్లిమ్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్? హిందువులో ఉన్న సేవ గుణం, గొప్ప గుణం, దయాగుణం ఏ మతంలో లేదు. కాబట్టి మనం హిందువుగా పుట్టినాం కాబట్టి హిందువులను రక్షించుకోవాలి, గోమాతను రక్షించుకోవాలి. హిందువులు అందరూ ఐకమత్యంగా ముందుకుంటే మనం పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. ఇలా అమ్మాయిలకు కూడా ప్రమాదంలో ఉన్నారు. లవ్ జిహాద్ లాంటి ఎన్నో కేసులు చూస్తున్నాం. సో మన అమ్మాయిలని, మన బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఎవరైనా సరే హిందుత్వంపై వస్తే ఊరుకునేటోడు ఎవరు లేడు. అందరం కలిసి తిరగబడదాం, శాంతంగా ఉందాం.
హిందుత్వం శాంతం నేర్పించింది. కానీ మన దేవతలు ఏం చెప్పారు? అవసరం పడితే ఆయుధాలు వాడమని చెప్పారు. ఇలా ఆయుధ పూజ కూడా చేస్తాం కదా దసరాకి. మరి అవసరం పడితే ఆయుధాలు వాడతాం బిడ్డ, హిందువుల జోలికి వస్తే మాత్రం తోలు తీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా హిందుత్వం గురించి కాపాడుకోనికి మనందరం ప్రయత్నం చేయాలి. మన పిల్లలకు చెప్పాలి. వారంకి ఒక్క రోజైనా మీరు మిగతా రోజు క్లబ్బులు తిరగండి, ఏమన్నా చేయండి, బాధలేదు. ఒక్కరోజు గుడికి పోవాలి, బొట్టు పెట్టుకోవాలి, అమ్మాయిలు బొట్టు పెట్టుకోవాలి, అబ్బాయిలు బొట్టు పెట్టుకోవాలి. హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సోదరుడు గజానన్ జాదవ్ చాలా ఇష్టమైన వ్యక్తి. నాకు హిందుత్వం కాపాడడంలో తిరగబడడానికి రెడీగా ఉంటాడు, ముందు ఉంటాడు. మరి అందరూ కూడా వీరా శివాజీ లెక్క అందరూ కూడా ఖడ్గం పెట్టుకొని దిగాలి, రంగంలోకి అవసరం పడతాయని చెప్పి సందర్భం తెలియజేస్తున్న అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. అందరికి కూడా దసరా పండుగ శుభాకాంక్షలు.